రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి శూన్యం, హంగామా తప్ప అభివృద్ధి అనేది జీరో. ఉన్న పరిశ్రమలే వెనక్కి పంపించేసినటువంటి గనుడు ఆయన. సో ఇక ఏమీ లేదు. గట్టిగా మాట్లాడితే వాలంటీర్లకు 5,000 రూపాయల రోజు ఉద్యోగాలు ఏం చేసి ఇది ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పించినట్టుగా బిల్డప్ తప్ప ఏమీ లేదు, శూన్యం. అభివృద్ధి అంతా ఆగిపోయింది. ఇప్పటికే రాష్ట్రం విడిపోయి చాలా కష్టాల్లో ఉన్నాం. దీనికి తోడు అభివృద్ధి అసలు జరగట్లేదు. పరిశ్రమలు ఉన్నాయి కూడా వెళ్ళిపోతున్నాయి, కానీ కొత్త పరిశ్రమలు రావట్లేదు. ఉపాధి అసలు ఎవరికి దొరకట్లేదు. చాలా కష్టంగా ఉంది. అభివృద్ధి ఏం చూస్తున్నామండి? అభివృద్ధి అయితే ఏమీ అనేది లేదు. జాబ్ క్యాలెండర్లు వదిలేస్తున్నాం, అవి వదిలేస్తున్నాం, ఈ వదిలేస్తున్నాం అని పిల్లల జీవితాలు కూడా సర్వనాశనం చేసుకొచ్చాడు. పిల్లల్ని ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటండి? ఈయనే జగన్మోహన్ రెడ్డి అని నేను కేవలంగా చెప్తున్నాను. ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. పాపం వాళ్ళు కష్టపడి చదువుతున్నారు. ఈ రోజు నిరుద్యోగ స్థితిలో ఉండి వాళ్ళు ఉద్యోగాలు రాక నిరాహార స్థితిలోకి వెళ్ళిపోయి కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు మేము నిరక్షంగా చెప్పగలుగుతున్నాం. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అయితే కనుక అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో యువత గాని, మహిళలు గాని, ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ వైసీపీ ప్రభుత్వం వలన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఈ రాష్ట్రానికి ఏమైనా మళ్ళా అభివృద్ధి చెంది కంపెనీలు పరిశ్రమలు ఏమైనా రావాలి అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రమే ఈ రాష్ట్రం మరలా అభివృద్ధి చెందుతుంది. జగన్ పాలన గురించి ఎలా ఉందండి? జగన్ పాలన ఏముంది? రుణమాఫీ డబ్బులు చంద్రబాబు గవర్నమెంట్ లో ఆందోళన చేసి వెనకొలికి వచ్చినా తీసేసారు. నెక్స్ట్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు అట్లా ఇచ్చాయి, తీసేసారు. నెక్స్ట్ వచ్చి ఇటీవల 80% సబ్సిడీ మీద రైతులకు శనగలు ఇచ్చారు. ముందు వాళ్ళకి ఇచ్చారు, వెనకలకి ఇవ్వలేదు. గవర్నమెంట్ అనేది సిస్టమేటిక్ గా చట్టం ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నియంత్రణగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఏపీలో గంజాయి వాడకం ఎక్కువైందని చెప్పేసి కొంతమంది గంజాయి విపరీతంగా ఈ కాలేజీ హాస్టల్లో మన ఎక్కడ పడితే పబ్లిక్ ఓపెన్ కనపడుతుంది. మరి విపరీతంగా అయిపోయింది. గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుందో ఆ గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు. అందువల్ల ఒక రకంగా ప్రజల ఆరోగ్యం పాడైపోతాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలన ఎలా ఉంది? మీకు ఎలా ఉంది? ఎలా ఉంది? అన్ని పెంచేశారయ్యా, అన్ని పెంచేశారయ్యా. అవి తీసుకుంటాం, ఏదో కట్టుకుంటాం, తింటాం, అంతే కదా. ఏంటి ఏమంతా బేరం ఉండదు. చివరి కదా ఏదో పెట్టుకున్నాం ఒకదాన్ని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలన ఎలా ఉంది మీకు? జగన్ పరిపాలన ఒక ఇటు కట్టింది లేదు, అన్ని వేస్ట్ పథకాలు. ఆ ఇసుక మీద బతికే లేబర్ని ఏమో నాశనం చేసి పడేసాడు, నాశనం చేసేసాడు. ఇప్పుడైతే ఆయన పోతే బాగుండేది అనిపిస్తుంది. 3 రాజధానుల మీద మీ అభిప్రాయం ఏంది? అస్సలు ఒక బెల్లంతోనే ఏగలేకపోతుంటే ముగ్గురు ఎందుకండి మనకి ఉండదాన్ని. ఇప్పుడు 75% డెవలప్ అయ్యింది, 20% పూర్తి చేసుకుని తర్వాత బిజినెస్ క్యాపిటల్గా వైజాగ్ పెట్టుకో. ఎవరు కాదంటారు దానికి ఎవరు కాదంటారు? అసలు ఎక్కడో కిటికీ కూడా కట్టకుండా నేను 3 కడతానని మేము జనాల మీద చేసి ఇచ్చి పెట్టడం, ఇదంతా ఏంటంటే ఇది రాయలసీమ పాలిటిక్స్ లాగా ఉంది, కానీ మామూలు పాలిటిక్స్ లాగా లేదు. మీకైతే ఒకే రాజధాని ఏది కావాలండి? అమరావతి కావాలి. అమరావతి అంటే అందరికి దగ్గర ఉంటుందండి, వాళ్ళకి దగ్గరే వీళ్ళకి దగ్గరే. జగన్ పరిపాలన మీకు ఎలా ఉంది? ఎక్కతంలోనే కరోనా వచ్చింది. కరోనా నుంచి సగం ఇదైపోయి జనాన్ని కొన్ని వేస్ట్గా చేశారు, కొన్ని వేస్ట్గా చేశారు. ఊరు లేని బీదలకి ఇల్లు కట్టి చిత్తామన్నారు. మా బొట్టలు చేసుకుని తిన్నట్లే. నాకు గుండె జబ్బు, మేమేం పని చేసుకోలేము. నా పరిస్థితి ఏంటి? పింఛన్గా లేదు. మా ఆయనకి 60 సంవత్సరాలు, మా ఆయనకి పింఛన్ లేదు. ఎలా బతకాలి మేము? స్థలం ఇచ్చాడు, ఇల్లుగా కట్టుకోకపోతే లాగేసుకున్నామంటే 105 రూపాయలు లెక్కన తీసుకొచ్చుకొని ఎదురాలి నా కూతురికి ఇస్తే నా కూతురు తీసుకొచ్చి కడుతుంది. మా కుంటానికి చెంటి పూంగా లేదు. జగన్ గారి పాలన ఎలా ఉందండి? జగన్ గారి పాలన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి గవర్నమెంట్ మేము ఎప్పుడూ చూడలేదండి. ఎంతో మంది రెడ్లు పాలించారు, కమ్యూనిటీ పరంగా చాలా మంది పాలించారు, రాజశేఖర్ గారు పాలించారు, చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు, వచ్చారు. మాకు ఆగుతోడ కాడి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏ పాలన ఉన్నది కూడా మాకు అనుభవమే. కానీ ఇంత చెత్త గవర్నమెంట్ ఎప్పుడు చూడలేదు. ఒక సైకోలుగా వ్యవహరిస్తున్నాడు ఈయన. ఈ రోజు యువత కానీ, ఒక ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు కానీ, ఆర్టీసీ కానీ వాళ్ళు అంతా వ్యతిరేకత. అందరినీ ఏ వర్గం కూడా సాటిస్ఫై లేదండి, ఎవరికి కూడా సాటిస్ఫై చేయలేకపోతున్నాడు.
లక్షలాది కోట్లు అప్పులు చేసి బటన్ ముఖ్యమంత్రి అనిపించుకున్నాడు తప్ప అభివృద్ధి ముఖ్యమంత్రి అని అనిపించుకోలేకపోయాడు ఈయన. ఇకపోతే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఇక కరెంటు బిల్లులు ఇంకా చెప్పలేము. చెత్తపై ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు చెత్తపై పన్నే వేయలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి గారి పన్ను వేసి ప్రజలు చాలా ఇబ్బంది పెంచారు. ఇంటి పన్నులు పెంచారు, కొలాయి పన్నులు పెంచారు, ఆస్తి పన్నులు విపరీతంగా పెంచేశారు. దానివల్ల ఇంటద్దులు కట్టుకోలేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు మేము చూడలేదు, చూడము. అంత దరిద్రంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారండి. ఇకపోతే గ్యాస్ మీద సబ్సిడీ లేదు, పెట్రోల్ మీద సబ్సిడీ లేదు, జిఎస్టీలు తగ్గించి కొన్ని రాష్ట్రాలు తగ్గించింది, మన రాష్ట్రం తగ్గించలేదు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ రోజు 1170 రూపాయలు 1180 రూపాయలు ఈ గ్యాస్. ఈ రోజు చంద్రబాబు గారి హయాంలో అయితే 500 నుంచి 600 వరకు గ్యాస్ వచ్చేది. ఈ రోజు మధ్యతరగతి కుటుంబంలో లేనోడు ఏం చేస్తాడండి? ఉన్నోడి పరిస్థితి ఎప్పుడూ ఒకటే, లేనోడి పరిస్థితి ఏంటిది? చాలా అధ్వానం ఉందండి. ఈ రోజు ఇతను ఎప్పుడు దిగుతాడా? ఏ వర్గానికి, ఏ సామాజిక వర్గానికి, ఏ వర్గానికి న్యాయం చేయలేదండి ఇతను. అంటున్నాడే కానీ ఏమీ చేయలేదు, చెయ్యడు కూడా. ఇతను ఉంటే మళ్ళీ ఇంకా 40 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోతాడు మళ్ళీ ముఖ్యమంత్రి అంటే. అయినా కాలేడు. చంద్రబాబు గారికి మంచి ఇమేజ్ ఉంది. ఈ రోజు చంద్రబాబు గారు వెళ్తుంటే ఫాలోయింగ్ గా ఎంత జనం అండి, తొక్కిసలాట ఆడుకోవడం. దాని మీద జీవో 1 తెచ్చారు, మీటింగ్లు పెట్టకూడదని. అంటే ఈ రోజు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తుంటే ఎలా రెస్పాండ్ అవుతున్నారు యువత కానీ, మైనారిటీస్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంత రెస్పాండ్ అవుతున్నారు అది మనం ఆలోచించాలి. పబ్లిక్ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. రేపు ఒక్కొక్కటికి చెప్పు దెబ్బలాగా నిన్ను సీట్ నుంచి దింపుతారు, రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారి పాలన ఎలా ఉందండి? జగన్ గారి పాలన చెప్పవలసిన లేదండి. అతి దారుణంగా ఉంది. ఈయనేదో గత ప్రభుత్వం ఏం చేయలేని అన్ని మేము చేస్తామని మభ్య మాటలు పెట్టి ప్రజలందరినీ నమ్మించి వచ్చి ఒకసారి ఛాన్స్ ఇవ్వడానికి వచ్చి ప్రజలందరికీ తొక్క తీసి నారదెత్తున్నట్టు పరిపాలన చేస్తున్నాడు. పేదలకి ఏమీ లేదు. వచ్చిన వెంటనేమో శాండ్ ప్రాబ్లం వల్ల అసంఘటిత కార్మికులందరూ కూడా సంవత్సరం బాధపడ్డ పరిస్థితి. అదే టైంలో కరోనాలో ఇబ్బంది పడే పరిస్థితిలో ఎవరికి కూడా రూపాయి ఇన్కమ్ లేకుండా చేసిన మహానుభావుడు ఎవరన్నా ఇన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రులు ఎవరైనా ఇంత దారుణమైన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవచ్చండి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 108 కంపెనీలు కూడా పారద్రోలి ఏదైతే గత గవర్నమెంట్ మంచి ఉన్నాయో అవి కూడా తీసుకోకుండా అన్నా క్యాంటీన్లు తీసేసి, అలాగే విదేశీ విద్యోన్నత తీసేసి ఏదో ఇస్తున్నట్టు ఆటోలకి 15,000 వేసి ఆర్టీఓ తోటి ఫైనల్ రాంచి వాళ్ళ దగ్గర సంవత్సరానికి 1,00,000 లాగేసి ఏదో అమ్మఒడని ఇచ్చి 100 రూపాయలు అమ్మి లిక్కర్ని 300 రూపాయలు అమ్మి, అలాగే ఇవాళకి 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన ఘనత ఎవరితో ఉన్నది? ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. అలాగే 3 సార్లు ఇంటి పనులు పెంచారు. ఇంటి పనులు కూడా ఎలా పెంచారంటే ఒకసారి 50% పెంచకుండా 15% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ ఈ 15% తో చేర్చి, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పన్ను ఉంటే దాన్ని 11,500 చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి దానికి 15%, అంటే 11,500 మీద 50% ఇలా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఏది కూడా ప్రభుత్వ పాలన కానీ, ప్రజలకి సంబంధించిన వ్యవహారాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ అన్ని కుంటుపడిపోయి ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంటే రాష్ట్రం శ్రీలంక కంటే దారుణంగా, బీహార్ కంటే దారుణంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రానున్న ఎన్నికల్లో ప్రజలు రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు గవర్నమెంట్ పడగొడతామా, ఈ దరిద్రం ఎప్పుడు వదిలించుకుందాం అని అనుకున్న పరిస్థితిలో జగన్ ప్రభుత్వం తుడుచుకుపోవడం ఖాయం. నీకు దమ్ముంటే ఒంటరిగా పరదాలు లేకుండా ప్రజల్లోకి రా, సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి రా. గతంలో ఎలాగైతే పాదయాత్రకు వచ్చో అలా ప్రజల్లోకి ఒకసారి లోకేష్ తిరుగుతున్నట్టు వస్తే నీకు వీడ్కోలు పలుకుతారా, గతంలో స్వాగతాలు పెరుగుతారా, లేకపోతే తరిమి కొడతారన్నది తెలియాలంటే ఒంటరి పోరాటం కింద రా. మళ్ళీ నీకు ప్రజల మద్దతు ఎలా ఉంది, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది మళ్ళీ నీకు ప్రత్యేకంగా తెలియాలంటే నువ్వు ఒంటరిగా వచ్చి దమ్ముంటే రావాలని కోరుకుంటున్నాను. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు, చెత్తగా ఉంది. చెత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అవినీతి పాలు చేసి, చీకటి పాలు చేశాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారం చేశాడు. అది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలను ఒక వ్యాధిలా వ్యాపించాడు. ఈ పరిపాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలన ఒక వ్యాధి. ఎయిడ్స్ వ్యాధి పట్టుకుంటే ఒక మనిషికి స్కీనించి ఎలా చంపుతారో, నూరేళ్ళ ఆవుసి కింద, దినదిన గండం కింద ప్రజలు పరిపాలిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వచ్చిన దగ్గర నుంచి ఆ ప్యాలెస్ లో కూర్చుంటమే తప్ప ప్రజల బాగువోగులు చూసిన పాపాన పోలేదు. ఈ రోజు సామాన్య మహిళలకి రక్షణ లేదు.
బ్లేడ్ బ్యాచీలు, ఈ డ్రగ్ భారతి ఆ భార్య సంపాదన కోసం డ్రగ్స్ ని విచ్చలవీడిగా ఆ బ్రాండ్, జై బ్యాండ్, జగన్ బ్యాండ్, తిరుపతి బ్యాండ్, ఆ బ్యాండ్, ఈ బ్యాండ్ అని పెట్టి విచ్చలవీడిగా చిన్న కుర్రోళ్ళు చదువుకునే పిల్లలు సైతం ఈ రోజు డ్రగ్స్ కి లోనైపోయి ఉన్నారు. లోకేష్ గారి పాదయాత్ర ఎలా ఉందండి? సక్సెస్. ఎందుకంటే మా లోకేష్ బాబు గారి పాదయాత్ర చూసి అందరూ కూడా ఈ రోజు అనకూడదు కానీ షెడ్యూల్ తడుచుకుంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తాడు, మనల్ని పాతాళ లోకంలో తొక్కేస్తాడు, చరిత్రలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, వైఎస్ఆర్ పరిపాలన లేకుండా చేస్తాడు, మళ్ళీ కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అవుతారు అని షెడ్యూల్ తడిచిపోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులకు కానీ ఈ రోజు ఆదరణ చూడండి. మన లోకేష్ బాబుది యూత్, యువజనులు, మహిళలు, చదువుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు, ఒక ఆర్టీసీ డ్రైవర్ కూడా అభినందన తెలియజేస్తే ఆర్టీసీ ఉద్యోగం పోగొట్టాడు. ఎందుకురా బాబు నీకు అంత భయం? జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజల్లోకి రా. సింగిల్ గా సింహం లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సింగిల్ గా తిరుగుతున్నావు. నువ్వు తిరగలుగుతున్నావా? నీకు దమ్ముందా? నీకు సత్తా ఉందా? అసలు ఏంటి అసలు పరిపాలన విధానం నీకు తెలుసా? నువ్వు పక్కన కూర్చో. ఈ రోజు మహిళలకి నిత్యావసర వస్తువు ధరలు పెంచి గుదిబండలా నెత్తి మీద కూర్చోబెట్టావు. ఏ మహిళలైతే నాకు ఓట్లు వేసారో ఆ మహిళలను నేను గద్దె దింపే రోజు వస్తుందని నేను హెచ్చరిస్తున్నావు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నది ఈవేళ ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర చూసారు. రౌడీజం తప్ప, ఖర్చులు తప్ప ఏమీ లేదు. జనాల్లోకి కూడా ఏదో మనకి పథకాలు ఇచ్చేస్తున్నాం అనుకున్నారు, అది కూడా 10%, 5% వస్తున్నా తప్ప వాళ్ళందరూ కూడా అసంతృప్తితోనే ఉన్నారు. చెప్పాల్సిన పర్లేదు. ఏ గల్లీలోకి వెళ్ళినా సరే సమాధానం ఆడవాళ్ళు చెప్తున్నారు. జగన్ పాలన అంటే కొంచెం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా కొంచెం బాగా ఉంటుందేమో అని చెప్పి మేము అందరం అభిప్రాయపడ్డామండి. ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నమ్మలో మేము ఓటేయడం జరిగిందండి. ఈ రోజు ఎందుకు వేసావా అని చెప్పి మేము అందరం కూడా చాలా బాధపడుతున్నామండి. దాని మీద ఏంటంటే సరైన అభివృద్ధి లేదండి. అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధమైన లేవండి. ఈ పునరావాసం విషయంకి వస్తే ఈ పోలవరం ముంపులోని ప్రజలకు అన్యాయం జరిగింది తప్పండి ఏ విధమైన న్యాయం జరగలేదండి. తర్వాత ఈ పథకాల పేరు చెప్పి పథకాలకి 30% ఇస్తుంటే 20% తన ఖజానా నింపుకున్నాడు తప్పండి ప్రజలకు ఏమీ ఉపయోగపడతలేదండి. దీని మీద ఏంటంటే నిత్యావసర వస్తువులు కూడా చాలా దారుణంగా పెరిగిపోయినాయండి. జగన్ పాలన చాలా దారుణంగా ఉంది. సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు ఎలాంటి సమస్య చెప్పుకోవాలన్నా భయపడే పరిస్థితి ఉంది. సామాన్యులకి ఏది కూడా సౌకర్యాలు అందట్లేదు. అందులోనూ మరీ ముఖ్యంగా దళారులు బెదిరింపులు ఎక్కువైనాయి. ఏ సమస్య మీద సచివాలయంకి వెళ్ళినా బెదిరింపులు ఎక్కువైనాయి లోకల్ నాయకులతో. మీకు జగన్కి ఓటు అయిపోతే మీ పెన్షన్లు, రేషన్ కార్డు తీసేస్తామని డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు. వాళ్ళు భయపెట్టి పరిపాలన చేస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన చూస్తున్నాం కదండి. రేట్లన్నీ పెంచుకుంటూ పోడు. ఆడవాళ్ళకి ఎప్పుడైతే ముద్దులు పెట్టాడో అప్పుడే సగం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. ముద్దులు పెట్టుకుంటే వెళ్ళిపోయాడు తప్పించి మేము ఆడవాళ్ళకి ఏదో మేలు చేసేస్తున్నాము, అయి తెచ్చేస్తున్నాము, ఈ తెచ్చేస్తున్నాము అనేసి ఆడవాళ్ళు నిలువున ముంచేసి రేట్లన్నీ పెంచుకుంటా వచ్చేసాడు. ఈ రోజు ఏది తినాలి, పిల్లలకి ఏం వండి పెట్టుకోవాలన్నా కూడా చాలా ఇంట్లో కష్టం అయిపోతుంది. మగవాడు తెచ్చి ఒక 500 చేతిలో పెడితే సాయంత్రానికి ఏమైపోతున్నాయి కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేము తాతమయంలో ఉండి పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా అయోమయంలో ఉన్నట్టు ఉన్నాం. 3 రాజధానులపై మీ అభిప్రాయం అండి? 3 రాజధానులు అంటే అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్నది. అది అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆనాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయడం అయిన జరిగినాయి. తర్వాత స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ భూములను అమరావతి అభివృద్ధి కోసము అమరావతిలో సంస్థలు నిర్మించుకొని డెవలప్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఇచ్చారు. వాళ్లకు ఇచ్చేటువంటి వాళ్ళకి కొన్ని అర్హతలు కల్పించారు. అవి పాపం ఇప్పటి వరకు కల్పించలేదు. ఆ రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. న్యాయ వ్యవస్థ రాజధాని అంటే కర్నూలులో పెట్టాలి, మంచిదే. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పెట్టాలంటే విశాఖపట్నానికి కర్నూలు నుండి అక్కడికి పోవాలనేటువంటి మనిషికి దాదాపు 3 రోజులు టైం పడుతుంది. విశాఖపట్నం నుంచి కర్నూలు రావాలంటే అంతే సమయం పడుతుంది. అయితే విశాఖపట్నాన్ని డెవలప్ చేయండి,
ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ దేనికైనా డెవలప్ చేయండి, ఎవరము కాదను. కర్నూలును కూడా డెవలప్ చేయండి, అభివృద్ధి పనులు అనేవి చేయొచ్చు. కానీ ఒక రాష్ట్ర రాజధానిని మార్చడం అనేది జరగకూడదు. అమరావతిలో ఉండడమే మంచిది అని నా అభిప్రాయము. ఒక రాజధానిని డెవలప్ చేయలేని పరిస్థితుల్లో 3 రాజధానులు ఏ విధంగా కడతారని అనుకుంటారు ప్రజలు చెప్పుకుంటారు. ఈరోజు ప్రజలు తెలియగల వాళ్ళు అందరూ తెలుసుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈ రోజున 3 రాజధానులు అనేది జరగని పని. అమరావతి ఏకైక రాజధాని. అమరావతి ఒక రాజధానిని డెవలప్ చేసి ఈ తజ్మా ఏమైనా కంపెనీలు కానీ ఏమైనా వస్తే ఈ రాష్ట్రంలో నువ్వు రాయలసీమలో పెట్టుకోవచ్చు, ఉత్తరాంధ్రలో పెట్టుకోవచ్చు. ఏ విధంగా అయినా రాజధాని ఒక ప్రాంతంలో నుండి తజ్మా ప్రాంతాలను అభివృద్ధి చేయొచ్చు. అంతేగాని 3 రాజధానులని చెప్పి ప్రజలను కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతాల మధ్య చిచ్చు రెచ్చగొట్టి నువ్వు చక్కగా ప్రశాంతంగా ఉందామని జగన్మోహన్ రెడ్డి ఈరోజు భావిస్తున్నాడు. ప్రజలు తెలియగల వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు. రాష్ట్రం మొత్తం కూడా ఏకైక రాజధాని అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు. లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ పాదయాత్ర చేయొచ్చండి, కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారండి, జగన్ గారు చేశారండి, షర్మిల గారు చేశారండి. ప్రభుత్వం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కానివ్వండి వాళ్ళకి పూర్తి మద్దతు ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చి ఎంతో హోందాగా వీళ్ళు కోఆపరేషన్ చేశారండి. ఈరోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే వారోలేక ఎక్కడైతే ఈ పాదయాత్ర చేస్తున్నారో అక్కడ సింపతి పెంచుకుంటున్నాడు అని చెప్పి ఏదో రకంగా అడ్డుపెట్టాలని చెప్పి తమ కార్యకర్తలతో దాడి చేస్తున్నాడండి. ఇది చాలా దారుణమైన చర్య అని చెప్పి నేను భావిస్తున్నాను. లోకేష్ పాదయాత్ర ఇప్పుడున్న యువతకు మంచి భవిష్యత్తుకి నిర్మాణం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి అన్నది మొత్తంగా లేదు ఈ జగన్ పరిపాలనలో.